ఎర్రబెల్లి మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వార్ రూమ్ ప్రణీత్ రావుతో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఆఫీసర్లు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఆఫీసర్లు ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా రావాల్సినట్టు అవసరం ఉంది. ఇక ఎర్రబెల్లి చుట్టూ ఇక ఉచ్చు బీస్తున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. చూడండి, రాష్ట్రంలో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ఆఫీసర్ దుగ్గ్యాల ప్రణీతరావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుండగా ఇష్యూ ఇప్పుడు వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెడకు చుట్టుకుంటున్నది. ప్రణీతరావుతో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేతలు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాలని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని మంత్రి సొంతూరైన పర్వతగిరి మండల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రణీతరావు పర్యవేక్షణలో ఈ టాస్క్ నడిచినట్లు తెలుస్తుంది. ప్రణీతరావు విచారణ సందర్భంగా ఎర్రబెల్లి వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం. ప్రణీతరావు సొంత జిల్లా వరంగల్, ఆయన అత్తగారి ఊరు దయాకర్ రావు స్వగ్రామం పర్వతగిరి కావడం, ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ఆఫీసర్లంతా మాజీ మంత్రి బంధువులే కావడం ఈ అభియోగాలకు బలం చేకూరుతోంది. ఎర్రబెల్లితో బంధుత్వమాట. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లింకులు హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సొంతూరు పర్వతగిరిలో తేలాయి. కేసులో ప్రధాన నిందితులు ప్రణీత్ రావు కుటుంబానికి ఎర్రబెల్లి దయాకర్ కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది. ప్రణీత్ ఇదే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లి, ఆయన అమ్మమ్మ ఊరు మాజీ మంత్రి సొంతూరైన పర్వతగిరి కావడం విశేషం. ఈ క్రమంలో చుట్టాల ద్వారా ఎర్రబెల్లికి ప్రణీత్ రావు దగ్గరైనట్లు తెలుస్తుంది. పర్వతగిరిలో వార్ రూమ్ అట. ఇట్లా మొత్తానికైతే అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎన్ని కుట్ల యత్నాలు చేయాలో అన్నీ చేసి ఈరోజు గెలవాలనే దాంట్లో ఉన్నారు. కానీ ప్రజలు స్పష్టంగా వీళ్ళను ఓడించడానికి డిసైడ్ అయినారు, ఓడించారు. సిగ్గుండాలే. ఇగో ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంత నీచాన్ని కొడుగట్టావు నువ్వు. మీ సామాజిక వర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తులు కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఇదే ఉన్నట్టు కనబడతా ఉంది. సిగ్గుండాలి కొంచెమైనా.